హాయ్. హ్మ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. అందరూ బాగుండాలని నేను దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నాకు ఎందుకో తెలీదు సంథింగ్ మిస్సింగ్ ఫీలింగ్ ఉంది నాకు. అండ్ లోగా కూడా అనిపిస్తుంది బాగా. ఎందుకో మాట్లాడాలని ఉంది. అది కూడా ఇంకా మిస్ అంటే మనం మిస్సింగ్ ఫీలింగ్ అనేది మ్యాక్సిమమ్ సంథింగ్ మెమోరీస్ హిట్ చేస్తే అంటే రికాల్ అవ్వడం వల్ల అవి హిట్ చేయడం వల్ల మేబీ అట్లాంటి ఒక ఫీలింగ్ అయితే ఉండొచ్చు. ఆఫ్కోర్స్ అందరి జీవితంలో అన్నీ ఉంటాయి. ఒక్కొక్కలా ఉంటాయి. ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క విధంగా జరుగుతుంది. సో నా లైఫ్లో కూడా అట్లానే కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ రికాల్ అవ్వడం వల్ల తెలీదు, ఏమో తెలీదు. ఇప్పుడైతే బాగా కొంచెం మిస్సింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఆ టెంపుల్ కూడా వెళ్ళొచ్చాను నేను. అయినా కూడా హెవీగా అనిపిస్తుంది మనసుకి. నేను అంటే ఎందుకు ఇట్లాంటి మిస్సింగ్ ఫీలింగ్ అనేది కామన్ థింగ్. ఎవరెవరినైనా మిస్ అవ్వచ్చు. అది రెగ్యులర్గా అందరి విషయాల్లో జరుగుతుంది. కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. కొంత ఎందుకు ఒక మనిషి బ్రతికుండగానే ఎందుకు ఒక జ్ఞాపకంగా ఎందుకు మిగిల్చుకోవాలి? ఎందుకు ఒక మెమొరీగా మాత్రమే వాళ్ళు చూసుకోవాలి? నాకు అర్థం కానిది కదా అసలు. ఓకే, సిచ్యువేషన్స్ వస్తాయి, మనుషుల్ని వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా వదిలేసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళొక జ్ఞాపకంగా మిగిలిపోతారు. వాళ్ళొక మెమొరీగా అట్లాగా గుర్తు తెచ్చుకొని బాధపడడం తప్ప ఏం చేయగలిగేది ఏముండదు. నేనేమంటానంటే ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఎట్లైనా జ్ఞాపకంగానే మిగిలిపోతారు.